హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో నా నిండు వందనములు. అందరూ చాలా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఒక శ్రేష్టమైన సంగతులను మనతో మాట్లాడాలి. ఒక శ్రేష్టమైన సంగతులను మనతో మాట్లాడాలి. ఎందుకంటే లోకము చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఉంది. దేవుడు మనల్ని వేరుపరిచి ఒక శ్రేష్టమైన వారిగా బ్రతకాలని ఆశపడి ఉన్నాడు. ఒక శ్రేష్టమైన కుటుంబముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ కుటుంబము ఒక ఉన్నత స్థానములో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము ఉన్నత స్థానములోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఉన్నత స్థానంలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? లోకంలో ప్రజలను చూస్తూ ఉన్నాం. ఎలా చూస్తూ ఉన్నామంటే, కొంతకాలము ఒక కుటుంబము ఉన్నత స్థానంలో కనిపిస్తూ ఉంది. కొంతకాలానికి చూస్తే ఆ కుటుంబము భేద స్థితిలోకి పడిపోతూ ఉంది. ఒక కుటుంబాన్ని చూస్తే భేద స్థితిలో కనిపిస్తూ ఉంది. కొంతకాలానికి ఆ కుటుంబాన్ని చూస్తే ఉన్నత స్థితిలో నిలబడి ఉంది. ఈ కుటుంబం ఉన్నత స్థితికి పోవడానికి కారణం ఏంటి? ఆ కుటుంబము ఉన్నత స్థితిలో ఉండి భేద స్థితిలో పడిపోవడానికి కారణం ఏంటి? ఈ వ్యత్యాసాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో చూస్తే 1వ సమూయేలు 1వ అధ్యాయంలో ఒక 2 కుటుంబాలను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, కొంచెం వినండి, మళ్ళీ చదువుదాం. ఒక 2 కుటుంబాలను మనకు చూపిస్తూ ఉన్నాడు. అది ఏ కుటుంబం అంటే, ఒకటి ఏలీ కుటుంబము, రెండవది ఎల్కానా కుటుంబం. ఈ ఏలీ కుటుంబము 1వ అధ్యాయంలో చూస్తే ఒక సంపన్న స్థితిలో ఉంది. ఈ ఎల్కానా కుటుంబం చూస్తే ఒక భేద స్థితిలో, ఏమి లేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయానికి వెళ్తే ఏదైతే సంపన్న స్థితిలో కనిపిస్తూ ఉందో ఈ ఏలీ కుటుంబము దిగజారే స్థితికి వచ్చేస్తుంది, భూగత స్థితికి వచ్చేస్తుంది. ఏదైతే దీన స్థితిలో, భేద స్థితిలో కనిపిస్తూ ఉందో
ఈ ఎల్కానా కుటుంబము సంపన్న స్థితికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రెండు కుటుంబాలకి వ్యత్యాసం చూడు. మన విలేజ్ లో కూడా మనం చూస్తూ ఉండగానే ఓ కుటుంబం ఎదిగిపోతూ ఉంటుంది. ఓ కుటుంబము మంచి స్థితిలో ఉండి మనం చూస్తూ ఉండగానే కింద పడిపోతూ ఉంది. మన కళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ గ్రంథంలో కూడా తేటగా కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఓ కుటుంబం నిలబడాలన్నా, ఓ కుటుంబం పడిపోవాలన్నా ముఖ్య కారణము స్త్రీ పాత్ర ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. ఎవరి పాత్ర? స్త్రీ పాత్ర ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. ఎందుకు స్త్రీ పాత్ర ప్రాముఖ్యమైనదంటే, సామెతల గ్రంథము 14:1 చదవండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూడురాలు తన చేతులతో. హల్లెలూయా. ఈ లేఖనము జ్ఞాని అయిన సొలొమోను రచించిన ఈ గ్రంథంలో జ్ఞానవంతురాలు స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట. మూడురాలు తన ఇంటిని ఊడబెరికేస్తుంది. ఒక ఇంటిని కట్టాలన్నా, ఒక ఇంటిని ఊడబెరకాలన్నా ఎవరి దగ్గర ఉందంట? స్త్రీ దగ్గర ఉంది. అది కీర్తనలో దేవుడు ఒక మాట చెప్పున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఆలోచించండి ఈ మాట. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. నీకు ఈ ఇల్లు ఇవ్వకూడదు అనుకుని దేవుని అనుకుంటే, నేను ఇల్లు కట్టాలని నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ఇల్లు నీకు కట్టలేవంట. ఇక్కడేమంటుంది సామెతల్లో? జ్ఞానురాలు తన ఇల్లును కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. అంటే ఒక ఇంటిని నిర్మించాలంటే దేవునికి ఎంత శక్తి ఉందో స్త్రీ కూడా అంతే శక్తి ఉంది. దేవునికి ఎంత శక్తి ఉందో ఇంటిని నిర్మించాలంటే, ఇంటిని కట్టుకోవాలంటే స్త్రీ కూడా అంతే శక్తి ఉందని లేఖనంలో మనకి చెప్పకనే చెబుతూ ఉంది. లేఖనంలో మనకి చెప్పకనే చెబుతూ ఉంది. ఎందుకు? రెండు ఊడబెరకాలన్నా కట్టాలన్నా స్త్రీ దగ్గరే ఉందని. ఎందుకు చూద్దాం. మత్తయి రాసిన గ్రంథము సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. ఒక్క నిమిషం. కాబట్టి చక్కగా వినాలి. కొద్దిసేపు ఎక్కువసేపు సమయం తీసుకొని మీ కుటుంబాలను ఈరోజు కట్టాలని, మీ కుటుంబాలను ఈరోజు సరి చేసుకోవాలని, మీ కుటుంబ వ్యవస్థని చక్క పెట్టాలని దేవుడు ఆశపడుతూ మాట్లాడుతున్నాడు ఈ మాటలో. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోనీయుండును. వాన కురిసెనను వరద వచ్చినను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా. ఈ కుటుంబము ఎక్కడ కట్టిందని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇది బండ మీద కట్టింది. అది వాన కురిసినను వరద వచ్చినను గాలి విసిరినను దానికేమి కదలకుండా బాగా నిలబడుతుందని ఓ ఇంటిని నిర్మించి ఉన్నాడు. ఇంకొక ఇంటిని చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను వరద వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కట్టినావు ఈరోజు? నీ ఇంటిని ఎక్కడ కట్టి ఉన్నావు? బండ మీద కట్టి ఉన్నావా? ఇసుక మీద కట్టి ఉన్నావా? బండ మీద కడితే నీ ఇల్లు ఎలాగుంటుంది? ఇసుక మీద కడితే నీ ఇల్లు ఎలాగుంటుంది? ఇంతవరకు ఒకవేళ నీ ఇసుక మీద కట్టి ఉంటే కూడా ఈ వార్త వింటూ ఉండగా నీ ఇంటిని బండ మీదకి మార్చుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు బండ 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 అంటే ఏంటన్నా అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఏంటి? బండ అంటే ఏంటి? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే బండని నువ్వు ఆశ్రయముగా చేసుకొని నువ్వు ఇల్లును కానీ నిర్మించుకుంటే ఆ కుటుంబంలో గాలి గాలి అంటే ఏంటి? కష్టములు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానములు వస్తాయి. దానికి బెదిరిపోయి నీ కుటుంబము చెల్లాచెదురు కాదు. ఎందుకు కాదు? నువ్వు దేవుణ్ణి ఆధారము చేసుకుని ఇల్లు నిర్మించుకున్నావు. హల్లెలూయా. నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు ఇంటిని నిర్మించుకున్నావు. కాబట్టి నీ ఇంటి చుట్టూ ఆయన ప్రాకారము కంచి వేయబడును గాక. అసలు ఆయన ఆధారం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఆధారము చేసుకుని ఆయన మీద ఆనుకోవడం అంటే ఏంటి? ప్రతి క్రైస్తవుడు ఒక క్రమాన్ని పాటించాలి. ప్రతి క్రైస్తవుడు ఒక క్రమాన్ని పాటించాలి. లోకము ఎలాగుంది ఇప్పుడు? ఉదయకాలం లేవటంతోనే నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? యేసయ్యా, బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామని నమ్మకం లేని జీవితం ఇది. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా
ఎన్నో సమస్యలు, రచ్చలు, కొట్టుకోవటాలు ఊరికనే వచ్చి నింద మీద పడిపోతూ ఉంటాయి. ఇలాంటి లోకంలోనికి మేము వెళుతూ ఉన్నాము. ఈ కాపుదల మా మీద ఉంచయ్యా. మొదటి మాటగా నీ దేవునితో నువ్వు మాట్లాడాలి. మొదటి మాటగా నీ దేవునితో నువ్వు మాట్లాడి నీ దినచర్యను ప్రారంభించాలి. అప్పుడేం చేస్తాడు దేవుడు? నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వు ఏ పనికి వెళ్తావో, నువ్వు ఏ పని మీద వెళ్తావో, నువ్వు ఏ సమస్య మీద వెళ్తావో నీకు ముందుగా వెళ్ళి వారితో మాట్లాడుతుంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడతాడు? నువ్వు ఉదయకాలము లేచిన వెంటనే నీ ప్రతి పనిని, నీ రోజు చేసే ప్రతి పనిని ఆయన పాదముల దగ్గర బట్టి అడిగావు. నువ్వు ఎప్పుడైతే అడిగావో ఆయన కను దృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు. ఆయన కను దృష్టి నీ కుటుంబం మీద ఉంచి ఉన్నాడు. ఈ పిల్లలు నీ మాట వినట్లేదా? వెళ్ళి నీ పిల్లల దగ్గరికి ఉదయకాలం నీ పిల్లల మీద చేయి ఉంచి ప్రార్థన చేయి. నీ భర్త నీ మాట వినట్లేదా? నీ భర్త నీకు లోబడకుండా తన ఇష్టానుకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడా? చేసి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన మీద నువ్వు ఆనుకున్నట్టు, నువ్వు బండని ఆశ్రయించినట్టు. నువ్వు ఆ బండను ఆశ్రయించకుండా నా బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు జనం ఉంది, నాకు ఉద్యోగం ఉంది అని ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు నువ్వు కట్టుకున్నావనుకో, ఏ రోజు ఒకరోజు గాలి ఏం చేస్తుంది? గాలి వీచిన వెంటనే ఇసుక మీద ఉన్న ఇల్లు కుప్పలా కూలిపోతుంది. కుటుంబం బాగున్నట్టనే కనిపిస్తూ ఉంటుంది. అబ్బా వారి కుటుంబానికి అని అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు చూసుటకు అందముగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ గాలి వీచటముతోనే, ఆ కష్టము రావటముతోనే, ఆ ఇబ్బందులు రావటముతోనే, ఆ శోధన రావటముతోనే కుప్పలాగా కూలిపోతారంట. హల్లెలూయా. మనమందరము బండను ఆశ్రయించేవారిగా, మనమందరము దేవుని మీద ఆధారపడి జీవించలాగా ఉండాలని అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే సౌలు ఉన్నారు కదా, సౌలు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక మీద అంటే వాళ్ళ తండ్రి మంచి ధనవంతుడు, మంచి జనబలం ఉన్న మనిషి. ఇన్ని విధాలుగా ఉంటే నాకెవరు అవసరం లేదు అని తన బలం మీద ఆధారపడి ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లింటిని. దావీదున్నాడు చూడు, గొర్రెల కాపరి దగ్గర ఎలా ప్రార్థించాడు. రాజు అయిన తర్వాత కూడా ఆ ప్రార్థన మానక దేవుని ప్రార్థించాడు కాబట్టి ఆయన బండ మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్న సౌలు రోజుకి అంతమైపోయింది ఆ కుటుంబం. దావీదు కుటుంబము నేటికి దేవుని స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ కుటుంబం లాగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ మీతో మాట్లాడుతున్నాడు.
ఒకటి దేన్ని ఆశ్రయించాలి? బండ అనే క్రీస్తుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. బండ అనే క్రీస్తుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సామెతలు రాసిన గ్రంథము 10:25 ఒకసారి చదవదాం. సామెతలు 10వ అధ్యాయము 25వ వచనం. సుడిగాలి వీసగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. హల్లెలూయా. సుడిగాలి వీసగా భక్తిహీనుడు లేకపోవును. ఏమైపోతాడంట? భక్తిహీనుడు సుడిగాలికి లేకపోతాడంట. అయితే నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబాన్ని మొదటిగా కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండను ఆశ్రయించు. రెండోది పవిత్రత. ఏంటది? పవిత్రత. న్యాయాధిపతులు 16:29. ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడి చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. హల్లెలూయా. ఇది సంసోను యొక్క జీవితం. సంసోను మంచి భక్తిపరుడు. సంసోను చివరికి ఆత్మహత్య చేసుకుని స్థితికి ఎందుకు అయ్యాడు? సంసోను ఎందుకు అలాంటి స్థితికి? ఆయన సంసారం పాడైంది. ఆయన ఆత్మహత్య చేసుకునే స్థితికి ఎందుకు వచ్చాడు? సంసోను కుటుంబం కుప్పలాగా ఎందుకు కూలిపోయింది? ఎందుకంటే సంసోను తల వెంట్రుకలలో బలం. తల వెంట్రుకలలో ఏముంది? బలం. సంసోను కళ్ళల్లో బలహీనత. కొంతసేపు ఆలోచించాలి. సంసోను తల వెంట్రుకలు ఏముంది? బలముంది. సంసోను కళ్ళల్లో ఏముంది? బలహీనత ఉంది. ఎందుకు బలహీనత ఉందంటే, తిమ్నాతులకు వెళ్ళే ఫిలిష్తీ కుమార్తెను ఒకటిని చూసి, గాజాకు వెళ్ళే వేశ్యను ఒకటిని చూసి, షయరో లోయకు వెళ్ళి దలీలా అని వేశ్యను చూసి సంసోను శ్రీలీలుగా బ్రతికాడు. ఎలాగ బ్రతికాడంట?
తన పవిత్రతను కాపాడుకోలేక తన కళ్ళల్లో బలహీనత ద్వారా ఈ ఈ వెంట్రుకలో బలం ఉన్నందువలన ఈ బలాన్ని ఈ బలహీనత మింగేసింది. ఈ బలాన్ని ఏం చేసింది? ఈ కళ్ళల్లో ఉన్న బలహీనత మింగేసింది. కుటుంబంలో కూడా మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా మందిరానికి వస్తారు, మంచిగా దశమ భాగాలు ఇస్తారు, దేవునికి ఏది చేయాలో అది ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ లోపం ఏం చేస్తారు తెలుసా? వీటన్నిటిని మింగేస్తాయి. వీటన్నిటిని ఏం చేస్తుంది? ఈ బలాన్నంతా మింగేసి నీ మీద శాపాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. నీ బలహీనత ఏదో గుర్తించి ఈరోజు నీ పవిత్రతను కాపాడుకోవాలంటే నీ బలహీనత ఏదో గుర్తించి ఈరోజు నీ బలహీనత ఏదో గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకో ఈరోజు. ఎందుకంటే ఈ సంసోను కళ్ళల్లో అన్న వెంటనే హైదరాబాదులో ఒక న్యూస్ విన్నా. హైదరాబాదులో ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చి ఆ లగేజ్ బ్యాగ్ని తీసుకొచ్చి ఒక ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళున్నారు. ఆ లగేజ్ బ్యాగ్ చుట్టూ కుక్కలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయంట. ఎవరో దగ్గరికి వెళ్ళి చూస్తే దానిలో ఒక శవం ఉంది. ఆ లగేజ్ బ్యాగ్లో ఏముంది? శవం ఉంది. పోలీసులకి సమాచారం అందజేసి పోలీసులు వచ్చి విచారించగా ఆమెది ఊరు కాదు, ఈ రాష్ట్రం కాదు, ఆమెది నేపాల్. ఎక్కడ ఆమెది? నేపాల్ అమ్మాయి. నేపాల్ అమ్మాయి వచ్చి ఇక్కడెందుకు బ్యాగులో పడింది? నేపాల్ అమ్మాయి వచ్చి ఇక్కడెందుకు బ్యాగులో పడింది అంటే హైదరాబాద్లో ఒక నేపాల్ అబ్బాయి స్థిరపడి ఉంటే వీరిద్దరికి ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ అట. వీరిద్దరికి ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఇలా జరుగుతూ అది ప్రేమగా మారిపోయింది. ఆమెకి 2 కుమారులట. ఆమెకి 2 కుమారులు. 2 కుమారులుంటే భర్తని కుమారుని 2 వదిలేసి తన పవిత్రతను కాపాడుకోలేక హైదరాబాద్కు వచ్చేసిందంట. ఎక్కడికి వచ్చేసింది? నేపాల్ నుంచి హైదరాబాద్కు వచ్చేస్తుంది. వీడేం చేశాడు? కొన్ని రోజులు వాడుకున్నాడు. తన ఆస్తి తీరిన తర్వాత తనను చంపి బ్యాగులో కుక్కి ముళ్ళ పొదలో పడేశాడు. ఏమైపోయింది? దేనికైంది? తన పవిత్రతను కాపాడుకోలేక తన స్థితి ఎక్కడొచ్చి పడింది? 2 పిల్లలు, భర్త, ఊరు కాని ఊరు. అసలు అవసరమా? అంత దిగజారుడికి వచ్చేస్తుంది నీ పవిత్రతను కాపాడుకోలేకపోతే. అంత దిగజారుడి వ్యసనానికి బానిసైపోతావు నీవు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకోలేకపోతే చూడు, ఎంట్రుకల బలం ఉంది సంసోనుకి.
దేవుడిచ్చిన బలము. ఆ బలాన్ని ఈ కళ్ళల్లో బలహీనత ద్వారా ఈ బలాన్ని మింగేసింది. ఆమెకి దేవుడిచ్చాడు, భర్త పిల్లలను దేవుడిచ్చాడు. ఈ ఫేస్బుక్ అనే బలహీనత ద్వారా ఆ బలాన్ని వదిలేసి ఈ బలహీనతకి చిక్కుబడిపోయింది. ఈ బలహీనత అనే వలలో చిక్కుబడి ఏమైపోయింది? ఎలా అయిపోయింది ఆమె బ్రతుకు? కుప్పలాగా కూలిపోయటానికి కారణం ఏంటి? ఆమె బ్రతుకు కుప్పలాగా కూలి ముళ్ళ పొదల్లో పడడానికి కారణం ఏంటి? పవిత్రతను కాపాడుకోలేకపోయింది. తన పవిత్రతను కాపాడుకోలేకపోయింది. దేవుడిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. చిన్న పొరపాటు ఆయన జీవితాన్ని నాశనం చేసింది. ఆయన జీవితాన్ని అంతం చేసేసింది. ఈ జీవితంలో కూడా ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంది. నీ కుటుంబంలో కూడా ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంది. నువ్వు పవిత్రతగా జీవించాలంటే నువ్వు జీవించలేక ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నావో తెలుసా? సంసోనులాగా నీకేదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను నువ్వు పసిగట్టాలి. ఈరోజు ఆ బలహీనతను నువ్వు పసిగట్టి ఈరోజు నువ్వు బలమును పొందుకొని బయటకు వెలుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదేంది? బండను ఆశ్రయించదువుగాక. రెండోది పవిత్రతను కాపాడుకోదు, పవిత్రతనే కాపాడుకోవాలి. మూడోది చూద్దాం. స్వేచ్ఛ. మూడోదేంటి? స్వేచ్ఛ. లూకా సువార్త 11వ అధ్యాయం 17-18. లూకా సువార్త 11వ అధ్యాయం 17-18 చదవండి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. 18. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాడి రాజ్యం ఎలాగు నిలుచును? నేను బెయల్జెబూలు వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటూ ఉండగా ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తుకు రావాలి. ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఏమి గుర్తుకు రావాలి? అసలు ఆ కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా మాట నాకు ఇచ్చేయి అని ఎందుకు అడిగాడు? బాగా ఆలోచించాలి. ఎందుకు అడిగాడంటే, నీతో ఉంటే నాకు స్వేచ్ఛ లేదు, నీతో ఉంటే నీ కింద నేను పనిచేయాలి,
అదే నా మాట నాకు ఇచ్చేసావు అనుకో, నాకు ఇష్టానుసారంగానే బ్రతకొచ్చు. మీకైనా నిధులు కడతా, ఆస్తులు సంపాస్తా, కార్లు కొంటా, ఇలా తనకు తానే సొంతంగా స్వేచ్ఛగా తిరగాలనే ఆలోచనతో అడిగాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తన వాట నాకు ఇచ్చేయి. లాస్ట్కి ఏమయ్యాడు అతను? పందుల పుట్టు. ఎక్కడికి వెళ్ళాడండి? పందుల పుట్టు. పందుల పుట్టు దగ్గరికి వెళ్ళవలసిన కారణం ఏంటి? తన స్వేచ్ఛగా తిరగలిన ఆలోచన ద్వారా అతను పందుల పుట్టు తినటకు కూడా ఇష్టపడ్డాడంట. తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూర బాగలేకపోతే రచ్చ, అన్నం బాగలేకపోతే రచ్చ. ఆస్తి ఇచ్చిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆస్తి అంతా కరగబెట్టేసి ఏమీ చేతిలో లేకపోయే కాలికి పందులకేసే పుట్టు దగ్గరికి వెళ్ళి తింటూ ఒకటి ఆలోచించాడంట. ఏమని? తన ఇంటి దగ్గర, తన తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని మనుషులు ఉన్నారే, నేను వెళ్ళి నా తండ్రి ఇంటి దగ్గర పనివాడిగా పని చేస్తా. హల్లెలూయా. ఈ ఆలోచన అన్నిటికీ కారణం ఏంటి? స్వేచ్ఛ. నువ్వు స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నావేమో, నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావేమో. ఇదిగో భర్త తిడతాడని, ఇదిగో భార్య నిన్ను లెక్క అడుగుతుందని, ఇదిగో పిల్లలని చదవమంటారని, ఇదిగో నానా విధమైన కార్యక్రమాలకి దూరంగా ఉండాలని దండిస్తూ ఉంటే ఏమంటారు తెలుసా పిల్లలు? అందుకే నేను ఇక్కడికి రాంది. నేను హాస్టల్లో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది, హాస్టల్లో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది. ఈ ఇంటికి వస్తే ఏదో ఒక రోదన, అందుకే ఇంటికి రాను. వాడు ఆలోచించలేకపోతున్నాడు. దేనికి? వాడు హాస్టల్లో ఉండుటకు ఫీజు ఎవరు కడుతున్నారు? వాడు హాస్టల్లో ఉండుటకు ఖర్చులకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇది ఆలోచించకుండా వాడు తల్లి ఒక మాట అనిందని, తండ్రి ఒక మాట అన్నాడని ఈ ఇంటికి రావడానికి నాకు ఇష్టం లేదు. చూడండి ఎలాగుందో తెలుసా? తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు, నా కొడుకు చదువుతున్నాడులే, నా కొడుకు మంచి మార్కులు తెస్తాడులే అని ఆశపడి రాత్రి పగుళ్ళు మానక కష్టపడి నీకు ఫీజులని, నీకు గుడ్లని, నీకు కావలసిన సమస్తమును సమకూర్చి నువ్వు అడగక ముందే నీకు ఇస్తూ ఉంటే నువ్వు స్వేచ్ఛగా తిరుగుటకు ఆశపడి తప్పిపోయిన కుమారులాగా తిరిగావనుకో, లాస్ట్కి నీ గతి ఏమైపోతుంది తెలుసా? పందుల కాడ పుట్టే. హల్లెలూయా. ఏమైపోతుంది? పందుల కాడ పుట్టే. నీ పరిస్థితి అలాగ ఉండకూడదని దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. చెప్పకనే చెబుతుంది. గాలిపటం, గాలిపటం ఎంతమంది వదిలారు ఇక్కడ? గాలిపటం పైన తిరగాలంటే దానికి ఆధారం ఏంది? అవును కదా? ఆ దారం లేకపోతే అది పైకి వెళ్తుందా? గాలిపటం అంట పైకి పంపిస్తాడు వీడు, మళ్ళీ కిందకి లాగేస్తాడు. ఏమంటుందంట?
పైకి పంపిస్తాడు, మళ్ళీ కిందకి లాగతాడు. వీడి చేతిలో మనం ఉండకూడదు. ఏమనుకునిందంట? వీడి చేతిలో మనం ఉండకూడదు. వీడు అడుక్కడుక్కో కిందకి లాగేస్తున్నాడే. వీడి చేతిలో మనం ఉంటే మనం ఇష్టంగా పైకి ఎగరలేము అని తన చేతిలో నుండి అది తెంపుకొని బయటకు వచ్చేసిందంట. అది బయటకు వచ్చేస్తే ఏమైంది? గాలి బలంగా వీసిందంట. ఆ దారం దానికి అనుసంధానంగా లేకపోతే అది ఎక్కడొచ్చి పడిందో తెలుసా? ఒక ముళ్ళ పొదలో వచ్చి పడిపోయింది. ఎక్కడ పడింది? ఒక ముళ్ళ పొదలో పడి కొట్టుకుంటే వీధిలో వచ్చి పడిందంట. నేను అడగతా గాలిపటాన్ని, గాలిపటమా ఆకాశంలో ఎగురుతున్నావే, నా కాలికి ఎందుకు వచ్చావు? ఎందుకు? నేర్పకనే నేర్పుతుంది నీకు ఒక పాఠం. అది ఏం పాఠమో తెలుసా? నా యజమాని చేతిలో నుండి తప్పించుకుంటే నేను స్వేచ్ఛగా తిరగాలనుకున్నాను. నా జీవితం ఎందుకు పాలైపోయిందో తెలుసా? నా యజమాని చేతుల్లో ఉండి దూరంగా వచ్చిన దానికి ఇలా నేల పడిపోయా నేను. పిల్లలారా, ఎప్పుడు నీ తల్లిదండ్రులకి చెప్పినట్టుగా నడుచుకున్నట్టుకు ఇష్టపడు. నువ్వు పైకి ఎగురుటకు ఎందుకు లాగుతారో తెలుసా? ఎందుకు కొడతారో తెలుసా? అప్పుడప్పుడు నిన్ను ఎందుకు దండిస్తారో తెలుసా? బిడ్డలు ఎక్కడ చెడిపోతారో, బిడ్డలు ఎక్కడ చెడు మార్గంలో నడుస్తారో అని అప్పుడప్పుడు మిమ్మల్ని దండిస్తూ ఉంటారు. అందుకని గాలిపటం లాగా నువ్వు తెంపుకొని బయటికి వెళ్ళావనుకో, నీ జీవితం కాలి కింద చెత్త. నీ జీవితం ఏమైపోతుంది? కాలి కింద చెత్త. స్వేచ్ఛగా జీవించాలని ఆశపడ్డ ప్రతి మనిషి ఏమైపోతాడో తెలుసా? పండికాడ పొట్టుని తినే పరిస్థితి. అందరూ పెళ్లి చేసుకొని కొత్త కాపురానికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఎంతో ప్రేమగా ప్రేమించే అమ్మ కన్నా భార్య మీద ప్రేమ వచ్చేస్తుంది. అమ్మని కొంచెం దూరం పెట్టి భార్యని హత్తుకోవటం మానవుని యొక్క నైజం. ఇలాంటి స్థితిలో జంట పెళ్ళైన కొత్తల్లో ఏవండి ఏవండి అనటంతోనే చెప్పు అన్నాడట. మనం తనిగా కాపురం పెట్టేద్దామండి. ఏమనుందంట? మనము తనిగా కాపురం పెట్టేద్దామండి. ఎందుకు? ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. ఈ ఇంట్లో ఏం లేదు, నాకు స్వేచ్ఛ లేదు. మీ తల్లి ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నేను నీ తల్లి చెప్పినట్టుగా చేసేదానికి నేను ఇంటికి వచ్చింది. నేను స్వేచ్ఛగా ఉండాలి. ఎలా ఉండాలి? నేను స్వేచ్ఛగా ఉండాలి. కుదురుతుందా? ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఇలాంటి ఆలోచనలు స్వేచ్ఛగా తిరగడం వలన గాలిపటాన్ని ఒకసారి చూశాం, తప్పిపోయిన కుమారుని ఒకసారి చూశాం. నీ జీవితము గాలిపటానికి దారం ఎట్ట అనుసంధానముగా ఉంటూ అది పైకి ఎగురుతుందో, నీ జీవితంలో కూడా ఒకరి కింద అనుసంధానముగా నువ్వు బ్రతికితే నువ్వు శ్రేష్ఠుడుగా ఉంటాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వేరుండు కోరేవాడు స్వేచ్ఛానుసారుడు
అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానమునకు నువ్వు విరోధిగా ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3 మాటలు మాట్లాడాడు ఈరోజు. ఫస్ట్ ఏం మాట్లాడాడు? బండను ఆశ్రయించాలి, బండ మీద నువ్వు ఆనుకోవాలి. రెండోది పవిత్రతను కాపాడుకోవాలి. మూడోది స్వేచ్ఛగా తిరగకూడదు, స్వేచ్ఛగా తిరగకూడదు. నాలుగోది ప్రేమ. నాలుగోది ప్రేమ. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు ప్రేమగా జీవించట్లేదు. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు ప్రేమగా జీవించట్లేదు. ఎలా జీవిస్తున్నామో తెలుసా? మన హృదయంలో ఏం దాచిపెట్టుకున్నామో తెలుసా? ప్రసంగి భక్తుడు అంటాడు, 7-9 చదువు, త్వరగా ముగించుకుందాం. ఆత్రపడి కోప్పడొద్దు. ఏమంటున్నాడు? నన్ను చూడాలి. ఆత్రపడి కోప్పడొద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. కోపానికి ఎంతమంది ఈ హృదయంలో డబల్ కట్ మంచం వేసి నువ్వు భద్రంగా ఉండమ్మా, భద్రంగా నిద్రపో కోపమా, అప్పుడప్పుడు నాలో నువ్వు రావాలి. కోపానికంట సుఖ నివాసం ఇస్తున్నారంట జనాలు. ఎక్కడ సుఖ నివాసం ఇస్తున్నారంట? అంతరింద్రియముల యందు ఏం చేస్తుందంట? కోపము పడుకొని నిద్రపోతూ ఉందంట. ఎక్కడ పడుకునింది? డబల్ కట్ట మనసు వేసి నీ హృదయంలో అది పడుకొని పెట్టి నిద్రిస్తున్నావు. ఎందుకు నిద్రపిస్తున్నావు? లేవాలి. అది ఎప్పుడు ఉలిక్కి పడి లేస్తుందో అప్పుడు ఇంట్లో ఏముండదు? ప్రేమ ఉండదు. ఏం చేస్తుంది? ఆ కోపం చల్లా చెదురు చేస్తుంది. ఎవరెవరి హృదయంలో డబల్ కట్ మంచి వేసి పండుపెట్టున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరెవరి హృదయంలో డబల్ కట్ మంచి వేస్తున్నారు కోపానికి? ఈ రోజు నుంచి అందరి హృదయంలో ప్రేమే ఉండును గాక. హల్లెలూయా. అందరి హృదయంలో ప్రేమ ఉండును గాక. ఈ సుఖ నివాసము చేయకూడదు నీ హృదయంలో. భక్తుడు ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడు. ఇంకొకసారి చదివేది. ఆత్రపడి కోపడుతుంది. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేస్తుందయ్యా. ఒక మాట చెప్పనా? ఇంకప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చిందనుకో, వాడు బుద్ధిహీనుడే. వాడు ఎటువంటి? నేను చెప్పలేదన్నా. ఏం చెప్తుంది అక్కడ? బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేస్తూ ఉంది. ఎవరు అంతరింద్రియములందు? బుద్ధిహీనుల అంతరింద్రియములందు. ఒకవేళ కోపం వస్తే వాడు ఎటువంటి వాడు అనుకోవాలి కదా మనము. ఎవరికి ఏం రాకూడదు అనుకునేట. కోపం నీలో వచ్చిందనుకో, వాడు బుద్ధిహీనుడు, వాడు బుద్ధి లేనివాడు.
ఈ మాట నీ కోపం వచ్చినప్పుడంతా గుర్తుకు రావాలి. ఇదిగో అన్న నిలబడి ఈ వాక్యం చెప్పాడు కదా, అయ్యో నాలో సుఖ నివాసం చేస్తుందా కోపం, నేను కోపానికి డబల్ కట్ట మంచి వేస్తున్నా నా హృదయంలో, అందుకే నా ఊరికైనా నాకు కోపం వస్తుంది. ఆ కోపం వల్లే కదా ఇంట్లో భర్త మీద, ఇంట్లో పిల్లల మీద, ఇంట్లో ప్రతి వారి మీద ఈ కోపంతో ఇంట్లో సంతోషంగా కొద్దిసేపు నిలబడలేకపోతున్నాం. సంతోషంగా ఏం చేస్తూ ఉన్నాం? నిలబడలేకపోతున్నాం. కొద్దిసేపు నిలబడి ఉంటే ఏదో ఒక రూపంతో కోపం లేస్తూ బయటకు వస్తూ ఉంది. ఏం చేస్తుంది కోపం? సాతాను గారు గమ్మున ఉంటాడా? కోపం నిద్రపోతుంటే లేపుతాడు పోయి కోపాన్ని సాతాను గాడు. ఎందుకు? రే నువ్వు లేరా, వాళ్ళు ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోతున్నావే. వాళ్ళ భార్యాభర్తలు ప్రేమగా ఉన్నారు, వాళ్ళ పిల్లలతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, నువ్వు నిద్ర. వాడు గని నిద్ర లేపాడు అనుకో, ఏమైపోతుంది అప్పుడు? ఏమైపోతుంది అప్పుడు? అది నీలో ఉండకూడదు. హల్లెలూయా! ఆ కోపము ఎంత ప్రమాదమైనదో చూడు. ఎక్కడ దాచిపెడుతున్నామంట? అంతరంధ్రములందు సుఖ నివాసము చేస్తూ ఉంది కోపం. నీ అంతరంధ్రములందు కూడా సుఖ నివాసంగా నివసిస్తూ ఉందేమో. అందుకే నీ ఇంట్లో ప్రేమ కరువైపోయిందేమో. ఆ ప్రేమ లేకుండా ఈ కోపము ద్వారా ఏం చేస్తున్నావు? ఇంటికా మళ్ళీ పోదాములే, ఇంటికా మళ్ళీ పోదాములే అనిపిస్తూ ఉందేమో. ఈ 4 సూచనలు కానీ మనము కానీ పాటిస్తే ఈ కుటుంబం పడిపోయి ఉన్న స్థితిలో ఉండి పైకి లేపగలిగిన సమర్థుడు నా యేసయ్య. హల్లెలూయా! నీ కుటుంబం ఈ రోజు కింద పడిపోయిందేమో, నీ కుటుంబము దీన స్థితిలో ఉందేమో. నీ కుటుంబాన్ని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో ఆ కుటుంబమా అని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడేమో. నా దేవుడు నీతో ఎందుకు ఈ 4 మాటలు మాట్లాడాడంటే, ఇది నువ్వు పాటించి ఈ మాటల ప్రకారం నువ్వు జీవించి ఎప్పుడైతే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పవిత్రతను ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛగా తిరగడం మానేసి ఇంట్లో ఉండి నువ్వు కాపురము చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రేమగా నివసిస్తావో, సుఖ నివాసము కోపము నీ ఒంటిలో లేకుండా దాన్ని తరిమి ప్రేమను నువ్వు ఆహ్వానిస్తావో, అప్పుడు నీ కుటుంబము సంతోష సమాధానముతో, నీ కుటుంబం ఎంతో ఉత్సాహముగా పిల్లలతో, భార్యతో, భర్తతో సమాధానముతో బ్రతుకుతారని దేవుడు ఆశపడి 4 మాటలు మీతో మాట్లాడాడు. అయ్యా ఈ మాట మా కుటుంబంలో కూడా లేదయ్యా, అయ్యో ఇది మేము పాటించడం లేదయ్యా, ఇక మీదట మేము పాటించాలని ఆశపడుతున్నామయ్యా, అయ్యో మా బ్రతుకుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా, మా బ్రతుకుగా లేదయ్యా. ఎంత సంపాదన వస్తుందో తెలుసా? నీరైపోతుంది సంపాదన, నీరైపోతుంది సంపాదన. ఈ సంపాదనలో మిగులు వాసి కనబడడం లేదే. ఈ సంపాదనలో మిగులు వాసి కనబడకుండా అప్పులో మిగిలిపోతూ ఉందే. సంపాదనలో చూచుటకు అయ్యో ఆ కుటుంబమా, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె అందరూ సంపాదనలో ఉన్నారు. ఇంట్లో వచ్చేస్తే ఇటు చూస్తే అప్పు, అటు చూస్తే అప్పు, ముందర చూస్తే అప్పు, కాలు పెడితే అప్పు. కూడుకొని పోయి ఉన్నావేమో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఈరోజు. ఎప్పుడైతే నిన్ను నువ్వు పరీక్షించుకుని ఈ 4 సూత్రాలను నువ్వు పాటిస్తూ ఉన్నావో,
దేవుడు ఖచ్చితంగా నీ అప్పుల నుండి బయటికి తీసుకొచ్చును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆదాయములోనే పెంచును గాక. నిన్ను ఎప్పుడు ఒకరికి ఇచ్చే చేతులుగా మార్చును గాక. అందరూ అలాగే మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ 4 మాటలను బలంగా నమ్మండి. ఈ 4 మాటలను నమ్మండి. ఈ 4 మాటలు చెప్పి దేవునితో మాట్లాడు. నీవు అయ్యో క్రీస్తు అనే బండను ఆశ్రయించాలయ్యా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలయ్యా. నేను అయ్యా ఆ బండను ఆశ్రయించలేకనైనా నాలో రోగమయ్యా, ఆ బండను ఆశ్రయించలేకనైనా భర్త భార్య కుమారుడు తల్లిదండ్రులు ఒకరికి పొంతన లేకుండా జీవిస్తూ ఉన్నామయ్యా. ఈ బండను ఆశ్రయించాలనైనా నేను ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మానక మా కుటుంబ ప్రార్థన జరగాలయ్యా, మానక మా కుటుంబ ప్రార్థన జరగాలయ్యా. మానక నీతో నేను మాట్లాడాలయ్యా. మా కుటుంబం అంతా నిన్ను స్తుతించాలి నాయనా, నిన్ను మహిమపరచాలి నాయనా. మా కుటుంబం నుంచి నీకు ధూపము వేయాలి. అలాంటి ధూపం వేసే కుటుంబముగా మా కుటుంబాన్ని మార్చునైనా, ఆ ధూపం వేసే కుటుంబముగా మా కుటుంబాన్ని మార్చునైనా. నిన్ను ఆనుకోవాలనైనా, నిన్ను ఆనుకొని బ్రతకాలి తండ్రి, నిన్ను ఆనుకొని జీవించాలనైనా. నా బలమైన ఆధారము చేసుకోకూడదు, నా ఉద్యోగాన్ని ఆధారము చేసుకోకూడదు, నా పొలముని ఆధారము చేసుకోకూడదు. దాని మీద ఆధారము చేసుకోక నా దేవుని మీద ఆధారము చేసుకొని బ్రతకాలి. అలాంటి బ్రతుకు నాకు దయచేయనన్నా, అలాంటి బ్రతుకు నాకు దయచేయ తండ్రి, అలాంటి బ్రతుకు నాకు దయచేయనైనా. రెండోదయ్యా పవిత్రత రచ ప్రాముఖ్యమైనదినైనా, పవిత్రత ప్రాముఖ్యమైనది తండ్రి. పవిత్రతను కోల్పోయిన వారు లోకములో చాలా మంది నానా విధాలుగా శ్రమ పడుతూ ఉన్నారయ్యా. కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిందయ్యా, కుటుంబాలు చల్లా చెదిరైపోయింది తండ్రి. భార్యకి భర్తకి పొంతలు లేకుండా, పిల్లలకి భర్తకి పొంతలు లేకుండా నానా విధాలుగా చల్లా చెదిరిపోయి కుటుంబాలు విడిపోయిందినైనా. మా మీద ప్రేమ చూపించి మా కుటుంబాలను ఆదరికి చేరకుండా నీ ధరని పెట్టినందుకు నీకు స్తోత్రములు నాయనా. అలాగా పవిత్రతను కాపాడుకోవాలి నాయనా. మేము పవిత్రతను కాపాడుకొని మేము జీవించాలి తండ్రి. స్వేచ్ఛనైనా. మూడోది స్వేచ్ఛ తండ్రి. స్వేచ్ఛగా జీవించాలనుకున్న తప్పిపోయిన కుమారుని చూశానయ్యా. వాడి జీవితం పందుల కాడ పొట్టు తింటున్నాడు తండ్రి. అలాంటి జీవితం మాకు రాకూడదు నాయనా, అలాంటి జీవితం మాకు రాకూడదు తండ్రి. నీడలో బ్రతకాలయ్యా, నీ అరచేతి నీడలో బ్రతకాలి తండ్రి. అలాగ మమ్మల్ని ఆశీర్వదించునైనా. అరవది ప్రేమయ్యా, ఈ ప్రేమ కరువైపోయింది నైనా. కోపము సుఖ నివాసం చేస్తుందని లేఖనములు సెలవిస్తుంది నైనా. ఎవరి హృదయంలో అయితే సుఖ నివాసం చేస్తూ ఉందో వారంతా ఈరోజు ప్రేమను ఆహ్వానించుకుందురుగాక, ప్రేమనే పంచుదురుగాక. ఆ ప్రేమ ఈ కోపాన్ని దూరపరచునుగాక. అలాంటి కొత్త ఉత్సాహం, కొత్త చేజం, కొత్త మనుషులు, కొత్త పదాలు మాలో పుట్టాలి నాయనా. 4 విన్న ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడాలి నాయనా. ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడాలి తండ్రి. ఇసుకను చూసామయ్యా, అది గాలి వచ్చిందనుకో, అది వర్షం పడిందనుకో కూలిపోతుందయ్యా.
మా జీవితాలు అలా ఉండకూడదు నైనా, మా జీవితాలు అలా ఉండకూడదు తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రమునైనా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామనైనా, నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామనైనా. ఇదిగోనైనా నీ బిడ్డలు ఎంతో శ్రద్ధ కలిగి వాక్యాన్ని విన్నారయ్యా. వాక్యాన్ని వినే ప్రతి బిడ్డని అలాగ నడుచుకోవాలనైనా. నీరు కొట్టయ్యా, ఆ వాక్యం ఫలించాలనైనా, ఆ వాక్యం అభివృద్ధి చెందాలయ్యా. ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు నాతో నెమరు వేసుకోవాలనైనా. నెమరు వేసుకునే ధన్యత, ఆ కృప బిడ్డలకు దయచేయి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించనైనా, ప్రతి కుటుంబాన్ని దీవించు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి మీతో చెబుతున్నామయ్యా. వారి సమస్యలన్నిటిని చూస్తూ ఉన్న దేవుడవనైనా నీకే అప్పచెప్పిస్తూ ఉన్న తండ్రి. ఏ శోధన, ఏ కష్టం నీ బిడ్డలకు రాకుండా ఉండేలాగా ఆశీర్వదించనైనా. చదువుకునే పిల్లల తండ్రి మంచి జ్ఞానమును దయచే తండ్రి. తల్లిదండ్రులకి లోబడే జీవితాన్ని దయచేనైనా. ఎందుకంటే నీ పేరు పెట్టుకున్న ప్రజలనైనా, నీ పేరు పెట్టి పిలిచిన ప్రజల తండ్రి, క్రీస్తు నామము దూషింపబడకూడదనైనా. పిల్లల్ని బట్టి క్రీస్తు నామము దూషింపబడకూడదు తండ్రి. ఇదిగో వారు క్రీస్తు పిల్లలు కదా, వారి జీవితం ఏంటి ఇలాగుందని క్రీస్తు నామం దూషింపబడకూడదు నైనా. నీ నామం ఘనపరచబడాలి తండ్రి, నీ నామం మహిమపరచబడాలి నైనా. నీ నామం ఎప్పుడు ఆరాధనతో నిరంతరం స్తుతించాలి బిడ్డలు. అలాగే బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. ఇంకా పనికి వెళ్ళే బిడ్డలు తండ్రి మంచి బలము శక్తిని దయచేనైనా. పనిలో ఎలా పని చేయాలో జ్ఞానమును దయచే తండ్రి. ఇంకా డ్రైవింగ్ చేసే బిడ్డలు తండ్రి, రోడ్డు చూస్తే చాలా బాధ తండ్రి, భయమునైనా. నీ కృప, నీ కాపుదల డ్రైవింగ్ చేసే బిడ్డల మీద ఉంచండి అయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తూ, నీకే వందనములు చెల్లిస్తూ, మేము అడిగినది అడిగిట్లో మరచినవి కూడా ధారాళముగా మాకు దయచేస్తారని అడుగుతూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.